హాయ్ ఫ్రెండ్స్. షాంఘైలో నివసించే 30 ఏళ్ల యువతి. 12 ఏళ్ల వయసులో కోటీశ్వరుడైన ఆమె తండ్రి ఒక ప్రమాదంలో మరణిస్తాడు. దీంతో ఆమె తన చిన్ననాటి ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తుంది. అప్పటి నుండి ఉద్యోగం చేస్తూ ఆ ఇంటిని తిరిగి కొనుగోలు చేయడానికి సరిపడా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె చేసే చిన్న ఉద్యోగానికి వచ్చే జీతం ఏమాత్రం సరిపోదు. మరోవైపు కథలో మన హీరో లూమింగ్ ఇతను ఒక ప్రాపర్టీ డిజైనర్. కానీ ఇతనికి అదృష్టం అస్సలు కలిసి రాదు. మింగ్ తన ఆలోచనలలో పెట్టుబడి పెట్టడానికి ఒక క్లయింట్ కోసం తీవ్రంగా వెతుకుతుంటాడు. కానీ ఇప్పటి వరకు విజయం సాధించలేకపోయాడు. ప్రతిరోజు మింగ్ గూలు తమ పాత ప్రాంతాలకు తిరిగి వస్తారు. ఆశ్చర్యంగా వారొకటే భవనంలోని ఒకే అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లు అనిపిస్తుంది. తన బట్టలను లాండ్రీలో వేస్తుంటే మింగ్ తన కోసం వంట చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత మింగ్ సింక్లో కూరగాయలు కడగడం మొదలు పెడతాడు. కానీ అవి ఎలాగో బాత్ టబ్లో పడతాయి. అలాగే ఆమె టబ్లోని స్నానం పీచు మింగ్ సింక్లో ఉంటుంది. ఇంకా విచిత్రం ఏంటంటే ఆమె బట్టలు అతను వండుతున్న గిన్నెలో పడతాయి. అతని డిన్నర్ ఏమో బట్టలు ఉండాల్సిన చోట ఉంటుంది. రాత్రంతా వాళ్ళ వస్తువులు ఒకరి అపార్ట్మెంట్ నుంచి మరొకరి అపార్ట్మెంట్లోకి మారుతూనే ఉంటాయి. కానీ వాళ్ళు దాని గురించి పెద్దగా ఆలోచించకుండా నిద్రపోతారు. ఉదయాన్నే మింగ్ ముఖంపై ఎవరో కొట్టినట్లు ఒక పెద్ద దెబ్బ తగలడంతో నిద్రలేస్తాడు. చూస్తే గది అతని గదితో కలిసిపోయి ఒక పెద్ద గదిలాగా మారిపోయి ఉంటుంది. మొదట వాళ్ళు కంగారుపడి దొంగలు పడ్డారేమో అనుకుంటారు. కానీ తమ గదుల పరిస్థితిని చూశాక వాళ్ళు మరింత గందరగోళానికి గురవుతారు. కిటికీ బయట ప్రకాశవంతమైన ఎండ ఉంటే మింగ్ వైపు భారీ వర్షం కురుస్తూ ఉంటుంది. ఇద్దరూ తమ తలుపు ముందు నిలబడతారు. అది కూడా కలిసిపోయి ఉంటుంది. మింగ్ ముందుగా వెళ్ళి తన వైపు తలుపు తెరుస్తాడు. బయట అతనికి అంతా మామూలుగానే అనిపిస్తుంది. కానీ గూకు మాత్రం ఆ ప్రపంచం షాకింగ్ గా ఉంటుంది. ఎందుకంటే అతను 25 ఏళ్ల యువకుడని 1999లో జీవిస్తున్నాడని గూకు తెలుస్తుంది. వెంటనే తన వైపు తలుపు తెరుచుకుని బయటకు వెళ్తుంది. ఈసారి 2018 నాటి అభివృద్ధి చెందిన ప్రపంచాన్ని చూసి మింగ్ ఆశ్చర్యపోతాడు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళిద్దరూ ఒకే అపార్ట్మెంట్లో కానీ 2 వేర్వేరు కాలాల్లో జీవిస్తున్నారని. ఆ 2 కాలాలు ఇప్పుడు కలిసిపోయాయని. తాను కలకంటుందేమోనని నిర్ధారించుకోవడానికి మింగ్ చెంపపై కొడుతుంది. అతనికి నొప్పి రావడంతో తమ జీవితాలు విడదీయరాని విధంగా ముడిపడిపోయాయని ఇద్దరికీ అర్థమవుతుంది. దీనికి ఎలాంటి వివరణ దొరకదు. వాళ్ళు ఒకేసారి తలుపులు తెరవడానికి ప్రయత్నించగా అపార్ట్మెంట్ మరింతగా కలిసిపోతుంది. తర్వాత పరిశీలించగా వాళ్ళు ఒకరి తలుపును ఒకరు తెరవలేరని, అవతలి వ్యక్తి తలుపు తెరిచినప్పుడు మాత్రమే దాని గుండా నడవగలరని తెలుసుకుంటారు. మింగ్ కాలంలో తన తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడని గ్రహిస్తుంది. ఆమె వెంటనే తన చిన్ననాటి ఇంటికి వెళ్ళి తన చిన్నప్పటి రూపాన్ని తండ్రితో ఆడుకోవడాన్ని చూస్తుంది. ఆ దృశ్యం ఆమెను భావోద్వేగానికి గురిచేస్తుంది. కానీ ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు భూమి కంపించి ఆమెను ఆపుతుంది. ఇంట్లో మింగ్ కూడా భవిష్యత్తులో తనకు ఏమవుతుందో చూడాలనుకుంటాడు. బయటకు వెళ్లకుండా తన ల్యాప్టాప్ని అతనికి ఇస్తుంది. తద్వారా సోషల్ మీడియాలో తన గురించి వెతుక్కోవచ్చు. మింగ్ కొత్త టెక్నాలజీని చూసి ఆశ్చర్యపోతాడు. కానీ అతను తన పేరు టైప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు మళ్లీ భూమి కంపిస్తుంది. ఒకే వ్యక్తికి చెందిన 2 రూపాలు ఒకే సమయంలో ఉండలేవని, కాబట్టి వారు తమ భవిష్యత్తులో గతంతో సంబంధం పెట్టుకోలేరని గ్రహిస్తారు. రాత్రి ఫోన్లో సంగీతం పెట్టి ఏఐ అసిస్టెంట్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేస్తుంది. కొత్త ఫోన్లు చేయగలిగిన పనులన్నింటినీ చూసి మింగ్ ఆశ్చర్యపోతాడు. తర్వాత సీన్లో కొంతమంది ధనవంతులైన వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలు డైమెన్షనల్ షిఫ్ట్ గురించి ఒక మీటింగ్లో ఉంటారు. ఒక విమానం మాయమై కాలంలో ప్రయాణించి తిరిగి దాని అసలు ప్రదేశానికి వచ్చిందని చెప్పి శాస్త్రవేత్త తన వాదనను నిరూపిస్తాడు. అతని పరిశోధన ప్రకారం నగరంలో ఇప్పటికే డైనమైన్స్ కలయిక ఏర్పడింది. ఇప్పుడు వాళ్ళు చేయాల్సిందల్లా ఆ ప్రదేశం యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోవడమే. ఆ వ్యాపారవేత్త ఈ డైమెన్షనల్ పోర్టన్లు ఉపయోగించి డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తాడు. మీటింగ్ అంతటా అతని ముఖం మనకు కనిపించదు. కానీ ఈ అద్భుతాన్ని ఉపయోగించి లాభం పొందడానికే అతని ఈ పరిశోధనలకు నిధులు సమకూరుస్తున్నాడని స్పష్టంగా తెలుస్తుంది. రాత్రి మింగ్ నిద్రపోతారు. తన తండ్రి మరణం గురించి, అది తనపై చూపిన ప్రభావం గురించి మాట్లాడుతుంది. అప్పుల వాళ్ళు ఇల్లు, వస్తువులు అన్నీ లక్కెలగా తండ్రి జ్ఞాపకంగా అతనికి రింగ్ మాత్రమే తన దగ్గర మిగిలిందని చెబుతుంది. మరుసటి రోజు వాళ్ళు తమ తలుపుల గుండా తమ సాధారణ జీవితాన్ని గడుపుతారు. తన ఇంటిని కొనిపెట్టగల ధనవంతుడైన భర్త కోసం వెతుకుతూ ఉంటుంది. ఆమె చాలా మంది అబ్బాయిలతో డేటింగ్కి వెళ్తుంది. కానీ తన గోల్డ్ డిగ్గర్ ఫ్యాంటసీలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నవాడు ఎవడూ ఇంకా దొరకలేదు. ఆమె మరొక బ్లైండ్ డేట్లో ఒక వ్యక్తితో ఉంటుంది. అతనికి ఆమె బాగా నచ్చుతుంది. సంబంధంలో ఆమె ఏం ఆశిస్తుందని అతను అడిగినప్పుడు ఆమె ఇంటి వర్చువల్ ప్రెజెంటేషన్ చూపిస్తుంది. ఆ అబ్బాయికి ఒక రియల్టర్తో మీటింగ్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా అతను మొదటి డేట్లో కోరుకునేదే కాదు. తర్వాత ఆన్లైన్లో డేటింగ్ యాప్లో ఒక వ్యక్తిని కలుస్తుంది.
పెళ్లికి తన షరతును చెప్తుంది. అతను సంతోషంగా అంగీకరిస్తాడు. ఆ వ్యక్తి ఒక వ్యాపార యజమాని, కోటీశ్వరుడు. అతను గు వయసుకు రెట్టింపు వయసులో ఉంటాడు. వింతగా మాట్లాడతాడు. అయినా ఆమె అతనికి ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది. అతని ఇంటి డౌన్ పేమెంట్‌లో సగం మాత్రమే చెల్లించి ఇద్దరి పేరు మీద ఇల్లు కొనాలనుకుంటాడు. వాళ్ళు డబ్బు విత్‌డ్రా చేయడానికి ఏటీఎంకి వెళ్తారు. గు ముందుగా వెళ్లి డబ్బు అతనికిచ్చి ఒక వాటర్ బాటిల్ కొనమని పంపుతుంది. కానీ ఆమె దురదృష్టం కొద్దీ అతనొక స్కామర్ అని తేలుతుంది. అతను ఆమె డబ్బుతో పారిపోతాడు. పోలీసులు వచ్చి విచారించే వరకు ఆమె గంటల తరబడి బ్యాంకు బయటే ఉండాల్సి వస్తుంది. మరోవైపు మింగ్ ఒక బాత్రూమ్ స్టాల్‌లో స్నాక్స్ తింటూ ఉంటాడు. అతను తన కంపెనీ సీఈఓ, మేనేజర్ ఒక రాబోయే వ్యాపారం గురించి మాట్లాడుకోవడాన్ని వింటాడు. సీఈఓ వెళ్ళిపోయాక మేనేజర్ జూవో సీఈఓ డబ్బు మొత్తం దొంగిలించి అతన్ని దివాలా తీయించాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్తాడు. కొన్ని సెకండ్ల తర్వాత ఎవరో తమ సంభాషణ వింటున్నారని గ్రహించి మింగ్ను స్టాల్ కింద నుంచి బయటకు లాగుతారు. మింగ్ నోరు మూయించడానికి జావో అతనికి వ్యాపారం కోసం అవసరమైన డబ్బును అప్పుగా ఇస్తానని ఆఫర్ చేస్తాడు. మింగ్ ఆలోచించుకోవడానికి సమయం అడుగుతాడు. ఆ తర్వాత మింగ్ మేనేజర్ జావో దగ్గరికి వెళ్తాడు. జావో అతన్ని ఉద్యోగం నుంచి తీసివేయాలనుకుంటాడు. జావో సీఈఓకి ద్రోహం చేయాలనుకుంటున్నాడని నిరూపించడానికి మింగ్ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని అతను గ్రహిస్తాడు. అయినా తన గురించి కాకుండా సీఈఓ దివాలా తీస్తాడని మింగ్ ఆందోళన చెందుతాడు. జావో అతన్ని తనకంటే ఇతరుల గురించి ఆలోచించి ఓడిపోయిన వాడిగా పిలుస్తాడు. మరుసటి రోజు గు నగల దుకాణంలో తన పనిలో ఉండగా తన చిన్ననాటి స్నేహితురాలు షియా ఓయావాను కలుస్తుంది. కోటీశ్వరుడిని పెళ్లి చేసుకున్న షియా ఓయా ముందు గొప్పగా కనిపించడానికి తను ఒక ధనవంతురాలైన కస్టమర్గా నటిస్తుంది. వాళ్ళు కాసేపు మాట్లాడుకుంటారు. ఆ సంభాషణలో గు తన ఉనికిలో లేని బిలీనియర్ భర్త గురించి గొప్పలు చెప్తుంది. ఆ అబద్ధాలు ఆమెకే ఎదురవుతాయి. షియాబోయా ఆ సాయంత్రం 2 జంటల మధ్య డిన్నర్ ఏర్పాటు చేస్తుంది. గు మింగ్ను అద్దెకు తెచ్చిన సూట్ వేసుకోమని చెప్పి డిన్నర్కు తీసుకువెళ్తుంది. మొదటి సగం బాగానే జరుగుతుంది. కానీ తర్వాత మింగ్ ఐస్ కప్పులోంచి తాగి తన కోటులోని రెంట్ ట్యాగ్ను చూపిస్తూ తాను యుఎఫ్ఓ పరిశోధకుడిగా పనిచేస్తున్నానని చెప్తాడు. రాత్రి చివర్లో గు వేలికి ఉన్న నకిలీ $1 మిలియన్ డైమండ్ పొయ్యి మీద పడి కరిగిపోతుంది. ఆమె ఏడుస్తూ ఇంటికి తిరిగి వస్తుంది. మింగ్ ఆమెను ఓదారుస్తాడు. ఇద్దరూ కలిసి టీవీ చూస్తున్నప్పుడు లాటరీ టికెట్ల గురించి ఒక షో వాళ్ల దృష్టిని ఆకర్షిస్తుంది. మరుసటి రోజు వాళ్ళు ఉత్సాహంగా లాటరీ గెలిచే నంబర్లను సేకరించి వాటిని 1999లో కొంటారు. ఫలితాలు ప్రకటించే ముందు వాళ్ళు సంబరాలు చేసుకోవడం ప్రారంభిస్తారు. గు మింగ్ను డేట్కు తీసుకెళ్తుంది. అక్కడ వాళ్ళు వీఆర్ గేమ్స్ ఆడతారు. నగరం చుట్టూ తిరుగుతారు. బార్కి వెళ్తారు. రోజు చివర్లో తాము పేదవాళ్లమని మర్చిపోయి తమ స్తోమతకు మించి తాగుతారు. గు తన ఖరీదైన పర్సు రెస్టారెంట్లో తాకట్టు పెట్టి మరుసటి రోజు డబ్బు తిరిగిస్తానని వాగ్దానం చేస్తుంది. మరుసటి రోజు ఉదయం వాళ్ళు ఒకే మంచం మీద నిద్రలేస్తారు. లాటరీ ఫలితాలు ప్రకటించే రోజు కావడంతో వాళ్ళు ఉద్రిక్తంగా ఉంటారు. వాళ్ళు ఆతృతగా ప్రకటన కోసం ఎదురుచూస్తారు. నిజంగా లాటరీ గెలిచినప్పుడు ఆనందంతో ఉప్పొంగిపోతారు. అయితే అది ఎక్కువసేపు నిలవదు. వాళ్ళు కార్డుపై ఉన్న నెంబర్ వెంటనే మాయమైపోతుంది. అప్పుడు మాత్రమే ఆ జంట తాము భవిష్యత్తును ఏ విధంగా మార్చలేమని గ్రహిస్తారు. అలా అయితే తమ జీవితాలు ఎందుకు ముడిపడ్డాయని వాళ్ళు గందరగోళానికి గురవుతారు. గు తన బ్యాగ్ను రెస్టారెంట్లో నుంచి తిరిగి పొందలేదు. కోపంగా ఇంటికి తిరిగి వస్తుంది. దారిలో ఇద్దరూ వాదించుకుంటూ ఒకరినొకరు తిట్టుకుంటారు. అకస్మాత్తుగా వాళ్ళు ఒక పెద్ద బిల్ బోర్డ్పై మింగ్ ముఖాన్ని గమనిస్తారు. అప్పుడు తెలుస్తుంది 2018లో అతను తన పేరును షీఈగా మార్చుకొని చైనాలోని అతిపెద్ద బిల్డర్లలో ఒకరిగా ఎదిగాడని. అతను ఒక $1 మిలియన్ కంపెనీ యజమాని. కొన్ని నిమిషాల దూరంలో ఉన్న ఒక వేదికపై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నాడని. తన భవిష్యత్తును చూసి మింగ్ షాక్ అవుతాడు. ఒక క్షణం క్రితం అతనితో వాదిస్తున్న గు వెంటనే అతనితో తీయగా మాట్లాడడం ప్రారంభిస్తుంది. మింగ్ కాన్ఫరెన్స్కు వెళ్లి తన భవిష్యత్ రూపాన్ని షీఈని మొదటిసారిగా చూస్తాడు. కానీ ఈ సంఘటన భూకంపానికి కారణమవుతుంది. కాన్ఫరెన్స్ రద్దు చేయాల్సి వస్తుంది. షీఈ మెదడులోకి కొత్త జ్ఞాపకాలు చేరడంతో ఏం జరుగుతుందో అతనికి అర్థమవుతుంది. మింగ్ చేయి గాయమవ్వడంతో షీఈ చేయిపై కూడా ఒక మచ్చ ఏర్పడుతుంది. అంటే మింగ్ చేసే ప్రతి పని భవిష్యత్తులో షీఈని నేరుగా ప్రభావితం చేస్తుంది. అప్పుడు తెలుస్తుంది డైమెన్షన్ పోర్టల్ ద్వారా లాభం పొందాలనుకున్న వ్యాపారవేత్త మరెవరో కాదు, షీఈనే. మింగును కలవక ముందు ఎలా ఉన్నాడో అలాగే తిరిగి మారాలని. ఎందుకంటే కొత్త జ్ఞాపకాలు అతని వ్యక్తిత్వాన్ని, తద్వారా షీఈని ప్రభావితం చేయొచ్చని శాస్త్రవేత్త చెబుతాడు. మరుసటి రోజు మింగ్ రాజీనామా లేఖలో జావో దగ్గరికి వెళ్తాడు. భవిష్యత్తులో తాను విజయం సాధించడం ఖాయం కాబట్టి జావో నుంచి డబ్బు తీసుకోవడానికి ఇష్టపడడు. అదే రోజు షీఈ గూను పని దగ్గర కలిసి డేట్కి తీసుకెళ్తాడు. తన చిన్నతనంలో ఆమె తనకు దగ్గరగా ఉండేదని తనకు తెలుసని, అందుకే ఆమెకు ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నానని చెప్తాడు. ఆ వ్యక్తి మింగ్ ఒకరే అయినప్పటికీ గూకు మింగ్తో ఉన్నంత సౌకర్యవంతంగా షీఈతో అనిపించదు. అతను ఆమెను ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్కు తీసుకెళ్తాడు. కానీ గూకు అక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది.
డేట్ చివర్లో షీయి ఆమెను మింగ్ నుంచి దూరంగా ఉండమని అడుగుతాడు. ఎందుకంటే ఆమె ప్రమేయం అతన్ని జీవితంలోని తన నిజమైన లక్ష్యాన్ని నుంచి దారి మళ్లిస్తుందని చెప్తాడు. ఆమె విధేయతకు బదులుగా ఆమె ఎప్పుడూ కోరుకునే ఇంటిని కొనిస్తానని వాగ్దానం చేస్తాడు. గు ఇంటి కోసం కాకుండా మింగ్ భవిష్యత్తు కోసం చెప్పినట్లు చేయడానికి అంగీకరిస్తుంది. ఆమె రాత్రి ఇంటికి తిరిగి వచ్చి మింగ్ను కౌగిలించుకొని తాను ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్తుంది. మేనేజర్ జావో ఆఫర్ను అంగీకరించమని షీయి చెప్పాడని కూడా చెప్తుంది. మరుసటి రోజు గు అపార్ట్మెంట్ ఖాళీ చేస్తుంది. కానీ అనుకోకుండా ఆమె తలుపు ఒక గొడుగు వల్ల తెరిచి ఉంటుంది. అంటే ఆమె సహాయం లేకుండానే మింగ్ 2018కి వెళ్ళగలిగాడు. మరోచోట సీఈఓ తన ఆఫీసులో జావోను పట్టుకుంటాడు. అతనికి ద్రోహం చేయాలని అతని ప్లాన్ గురించి తెలుసుకుంటాడు. జావో కంగారు పడి అతన్ని కింద పడేసి అతనితో బలవంతంగా మద్యం తాగిస్తాడు. అతన్ని చంపి అది ఒక ప్రమాదంగా చిత్రీకరించాలని ప్లాన్ చేస్తాడు. గు తన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు షీయి ఆమె రెస్టారెంట్లో వదిలిన బ్యాగ్తో వస్తాడు. షీయి వెనక్కి తిరిగినప్పుడు గు అతని బట్టలపై ఒక రెంటల్ ట్యాగ్ను గమనిస్తుంది. అది నిజానికి మింగ్ అని గ్రహిస్తుంది. ఆమె అతన్ని ముద్దు పెట్టుకుని సరిగ్గా వీడ్కోలు చెప్తుంది. వాళ్ళు మళ్ళీ కలుసుకోలేమని తెలిసి ఇద్దరూ ఏడుస్తారు. మింగ్ ఇంటికి చేరుకున్నప్పుడు అతనికి జావో నుంచి కాల్ వస్తుంది. అతను మింగ్ను ఒక బ్రిడ్జ్ పైకి పిలుస్తాడు. సీఈఓను చంపడానికి మింగ్ సహాయం తీసుకోవాలనుకుంటాడు. మింగ్ స్పష్టంగా నిరాకరిస్తాడు. కానీ జావో ఈ విషయంలో వెనక్కి తగ్గలేని స్థితిలో ఉన్నామని అంటాడు. అకస్మాత్తుగా గతంలో షీయి జావోకు సహాయం చేయడానికి ఎంచుకున్నాడని, అందుకే అతను విజయం సాధించాడని మింగ్ గ్రహిస్తాడు. సీఈఓ మరణం తర్వాత మేనేజర్ పదవిని చేపట్టి రక్తపు పునాదులపై తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. కాలక్రమేణా అతను కార్మికుల పట్ల క్రూరంగా మారి డబ్బు గురించి మాత్రమే పట్టించుకున్నాడు. అందుకే అతను మింగ్ నుంచి పూర్తిగా భిన్నమైన వ్యక్తి. ఈసారి సరైన నిర్ణయం తీసుకునేందుకు విశ్వం మింగ్కు ఒక అవకాశం ఇచ్చింది. అంతేకాకుండా సీఈఓకి రింగ్ ద్వారా అతను గు తండ్రి అని కనుగొంటాడు. షీయి తీసుకున్న నిర్ణయం వల్లే ఇన్నాళ్ళు గు అనాథగా మిగిలిపోయింది. అదే తప్పు చేయకూడదని మింగ్ ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడతాడు. అతను అలా చేయగానే 2018 నాటి దుష్ట షీయి అదృష్టమవుతాడు. అంటే మింగ్ భవిష్యత్తును మార్చేశాడు. ఇప్పుడు గు తన తండ్రిని కోల్పోవాల్సిన అవసరం లేదు, వేరేలా పెరుగుతుంది. అంటే ప్రస్తుత గు ఉనికిలో ఉండదు. చివరి సీన్లో గు మింగ్ తమ తమ కాలంలోని అపార్ట్మెంట్కు తిరిగి రావడం చూస్తాం. వాళ్ళు మధ్యలో కలిసినప్పుడు గు అదృశ్యమవుతుంది. చూశారుగా, డబ్బు కోసం ఆశపడితే చివరికి ఏమీ మిగలదు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఛానల్కు సహాయపడడానికి ఒక లైక్ ఇవ్వండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.